పేదల కోసం ల్యాండ్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చాం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుంగనూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేదల కోసం ల్యాండ్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చాలా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా అది ల్యాండ్ ఓనర్స్కు మంచి చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ తీసుకొచ్చారు. దాన్ని ఏదో చిలువల పొలువులుగా మాట్లాడుతూ అదేదో స్వప్రయోజనానికి తెచ్చుకున్నారని చెప్పి రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భూములంతా తీసుకుంటాడా? ఈ విధంగా మాట్లాడేది తగ్గుతుందా విపక్షాలకు? నేను అదే ఒకటే చెప్తా ఉన్నాను. ఆ యాక్టు పేదల కోసం ల్యాండ్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం పనికొచ్చే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. దాన్ని ఏ పరిస్థితుల్లోనా ఇంప్లిమెంట్ చేస్తాం తప్ప రద్దు చేయము. చంద్రబాబు నాయుడు వచ్చేది లేదు, అది రద్దు చేసేది లేదు, రెండో సంతకం లేదు, ఒకటో సంతకం లేదు. దాని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఇదిగా గడిచిన నెల అంతకుముందు మరి ఈ నెల కూడా మన సెక్రటేరియట్కి వెళ్ళి గ్రామ సచివాలయానికి వెళ్ళి ఒక వృద్ధుడు ఈ వడదెబ్బతో అక్కడక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. ఈ పాపాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతూ ఉన్నాయి. ఈ పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదని చెప్పి ఒక ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ వేయించి దాని మీద ఎలక్షన్ కమిషన్ ఒప్పించి చేయించింది చంద్రబాబు నాయుడు. ఆయన సన్నిహితుడే ఈ పిటిషన్ వేశాడు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి, మా అందరితో పాటు చదువుకున్న నిమ్మగడ్డ రమేష్ అతను వేశాడు. ఇదంతా కూడా కుట్రపూరితంగా ఆయన బంధువు కాబట్టి చంద్రబాబు చెప్పినట్లలో కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడికే చెల్లుతుంది. చంద్రబాబు ఉన్నప్పుడు అయితే కేవలం 34 లక్షల పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. పేరుకు 39 ఉన్నా కానీ 5 లక్షల పెన్షన్లు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. 34 లక్షల పెన్షన్లు ఇచ్చేది ఒక అయితే మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 66 లక్షలకు పెంచాడు. 66 లక్షల మందికి బ్యాంకులు ఏకకాలంలో పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అదే వాలంటరీ వ్యవస్థ ఉంటే ఎంతో సౌలభ్యంగా సాయంత్రం 5 గంటలకే మొదలుపెట్టి ఉదయం 5 గంటలకే మొదలుపెట్టి సాయంత్రం లోపల 97-98% చేసేవాళ్ళు ఓటో తేదీ వస్తేనే. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి వయోవృద్ధులందరూ కూడా ఈ విధంగా ఎండాకాలంలో పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతూ ఉన్నారు. ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడుదే. తప్పనిసరిగా ఈ ప్రాయశ్చిత్తాన్ని అతను అనుభవించక తప్పదు.